పాత రోజుల్లో ఒక మూవీ రిలీజ్ అవ్వడం అంటే ఒక సెలబ్రేషన్ లాగా ఉండేది. నో కాంపిటీషన్, నో ఈగో, నో క్లాష్. అండ్ ఈగో అన్న మాటే ఉండేది కాదు, అండ్ కాంపిటీషన్ కూడా నార్మల్ గా ఉండేది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఈవెన్ యాక్టర్స్ అందరూ కూడా సమానంగా మాట్లాడుకొని ఎటువంటి క్లాషెస్ లేకుండా, ఎటువంటి ఈగోస్ లేకుండా రిలీజ్ డేట్స్ ని అడ్జస్ట్ చేస్తూ ఒక ప్రాపర్ గా రిలీజ్ చేసేవాళ్ళు మూవీస్ ని. అందరూ ఒక సినిమా సక్సెస్ అయితే ఇంకో సినిమా కూడా చీర్ చేసేవారు. సో ఇట్ వాస్ ప్యూర్ సినిమా ప్యాషన్. కానీ ఇప్పుడు అలా లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్యూర్ ఈగో, ప్రైడ్, డామినెన్స్ రూల్ చేస్తుంది. ఒక సినిమా రిలీజ్ అవ్వడం అంటే ఒక సెలబ్రేషన్ కాదు, ఒక వార్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయింది. బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా అనే రిలీజన్ కోల్డ్ వార్ తో డెవలప్ అయ్యి ఒక వార్ స్టార్ట్ అయ్యింది. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మీడియాలో హైప్ అండ్ ఫ్యాన్స్ తో ఫైర్ రెండు స్టార్ట్ అయ్యి ఒక వార్ లాగా స్టార్ట్ అయిపోయింది. ఒక రిలీజ్ డేట్ అంటే ఒక ఫెస్టివల్ కాకుండా వార్ అనౌన్స్మెంట్ లా ఉంటుంది. అండ్ థియేటర్స్ ఓనర్స్ పైన ప్రెజర్ పెట్టి డిస్ట్రిబ్యూటర్స్ కి ట్రెక్స్ ఇచ్చి స్క్రీన్ ని బ్లాక్ చేయడం, రిలీజ్ ని డిలేట్ చేయడం, ఇలాంటి డర్టీ ట్రిక్స్ ని ప్లే చేస్తున్నారు. ఇంతకీ ఇది సినిమా రిలీజా లేదా వార్ స్ట్రాటజీయా? స్క్రీన్ ని క్యాప్చర్ చేయడం, డిస్ట్రిబ్యూటర్స్ ని థ్రెట్ చేయడం, ప్రొడ్యూసర్స్ ని వార్న్ చేయడం, ఇదంతా గేమ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఒక పక్కన బాలీవుడ్ స్టార్ కి ఇమేజ్ కి లెగసీకి పెట్టిన పదవులు, అండ్ ఇంకో పక్కన సౌత్ హీరోస్ లో మాస్ లో రైజ్ అయిన రెవల్యూషన్. టూ ఇండస్ట్రీస్ మధ్య క్లాష్ కాదు, ఇది నార్త్ వర్సెస్ సౌత్ రీజనల్ క్లాష్ లాగా మారింది. ఈ రోజు లెట్స్ డైవ్ ఇన్ టు ఇండియన్ సినిమాల్లో జరిగిన బిగ్గెస్ట్ క్లాషెస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఫ్రెండ్షిప్ లేదు, సింపతి లేదు, ఇది ప్యూర్ మాస్ వర్సెస్ క్లాస్, ఈగో వర్సెస్ కాంటెంట్, అండ్ సినిమా వర్సెస్ సినిమా. మీరు చూస్తున్నారు క్యూరియస్ కరెంట్ తెలుగు, నేను సలార్ వర్సెస్ దున్కి. ఇది ఇండియన్ సినిమాలో రీసెంట్ టైమ్ లో జరిగిన బిగ్గెస్ట్ క్లాష్ అని అనొచ్చు. ఎందుకని అలా అంటున్నానంటే, ఒక పక్కన మాస్ డైనోసార్ ప్రభాస్ గారు విత్ సలార్, అండ్ వేరే పక్కన ఎమోషనల్ అండ్ క్లాసిక్ కంబ్యాక్ తో షారుఖ్ ఖాన్ విత్ దున్కి. December 23 లో ఈ మూవీస్ రెండు క్లాష్ అయ్యాయి, అంటే రెండు సేమ్ వీక్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఆ వీక్ లో ఇండియన్ సినిమాలో ఒక ఫుల్ వార్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా డర్టీ పాలిటిక్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. అండ్ నార్త్ ఇండియాలో షారుఖ్ ఖాన్ కి కొన్ని డెకేడ్స్ నుంచి ఒక లెజెండరీ ఫ్యాన్ బేస్ అని ఉంది. సో దీని వల్ల పెద్ద పెద్ద స్క్రీన్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్, పీవీఆర్లు అండ్ చిన్న స్క్రీన్ నుంచి ప్రతి స్క్రీన్ వరకు చాలా స్క్రీన్స్ షారుఖ్ ఖాన్ కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ షారుఖ్ ఖాన్ మూవీ ప్రైమ్ షో టైమింగ్స్ కానివ్వండి, సిటీ సెంటర్ లో ఉన్న మంచి థియేటర్స్ లో ఎక్కువ షోస్ కానివ్వండి, అన్ని షారుఖ్ ఖాన్ కి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ యొక్క హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. లైక్ పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ వస్తుందని చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. కానీ సౌత్ లో అయితే టోటల్ గా గేమ్ డిఫరెంట్, ఎస్పెషల్లీ అండర్ హుంబాలి ఫిల్మ్స్. ఎందుకంటే మన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గారి ఫిలిం కాబట్టి ఈ సౌత్ లో మెజారిటీ ఆఫ్ ద థియేటర్స్ అనేవి సలార్ కి అయితే ఇవ్వడం జరిగింది. కానీ నార్త్ లో అయితే అలా కుదరలేదు, ప్యూర్ డామినెన్స్ వల్ల. సౌత్ లో డిస్ట్రిబ్యూటర్స్, సింగిల్ స్క్రీన్ ఓనర్స్ అందరూ చాలా వరకు సలార్ కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మీడియా ఛానల్స్ లో కూడా చాలా వరకు సలార్ వర్సెస్ దున్కి అగ్లీ స్ట్రాటజీ, అగ్లీ పాలిటిక్స్, గట్టి పాలిటిక్స్ అని కూడా హెడ్లైన్స్ తో వేయడం జరిగింది. అండ్ ఇండస్ట్రీ ఈగో ప్రీక్స్ అని, స్క్రీన్ వార్ ఎరప్ట్స్ అని హెడ్లైన్స్ లో బ్లాస్ట్ అయితే అయ్యాయి. క్లాష్ తో తెలిసింది ఏంటంటే ఈ మూవీ క్లాష్ కాదు, ఇది ఒక ఈగో క్లాష్ అని. ఎందుకంటే ఆ టైంలో అందరికి తెలిసిందే, సలార్ మూవీ ఒక స్క్రీన్స్ ని తగ్గించడం కోసం నార్త్ ఇండియన్లో ఉండే బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఈ మూవీని, షారుఖ్ ఖాన్ గారి మూవీ ఇండస్ట్రీ అయితే ఉందో, వాళ్ళు ఏ విధంగా ఎన్ని రకాలుగా అడ్డుకున్నారో అందరికి తెలిసిందే. సో ఇంత డర్టీ పాలిటిక్స్ జరిగినా కూడా సలార్కి 615 కోట్లకు పైగా కలెక్షన్ అనేది రావడం జరిగింది. అండ్ దున్కి కూడా 470 కోట్ల వరకు కలెక్షన్ అయితే రావడం జరిగింది. సో అందుకనే ఈ సినిమాని రీసెంట్ టైంలో జరిగిన బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా క్లాష్ అని అంటున్నాను. సైరా నరసింహారెడ్డి వర్సెస్ వార్. October 2, 2019 ఇండియన్ సినిమాలో మరొకటి పవర్ఫుల్ బాక్స్ ఆఫీస్ ఫేస్ టు ఫేస్ జరగడం జరిగింది. సో ఎందుకు అంటే, ఒక పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు హిస్టారికల్ వారియర్ లాగా కంబ్యాక్ తో సైరా నరసింహారెడ్డి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఒక పక్కన రితిక్ రోషన్ అండ్ టైగర్ షరఫ్ విత్ ఫుల్ యాక్షన్ ఫైర్ మూవీ పేరు వార్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్లాష్ లో ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అండ్ బాక్స్ ఆఫీస్ లో జరిగింది ప్యూర్ డామినేషన్. ఇండియాస్ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి లైఫ్ మీద బేస్ అయ్యి ఉంది ఈ ఫిలిం. అండ్ చిరంజీవి గారు ఆఫ్టర్ 10 years తర్వాత పవర్ఫుల్ రోల్ తో రిటర్న్ అవ్వడం జరిగింది. కాస్ట్యూమ్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, మాస్ లెవెల్లో ప్రొడక్షన్ అయితే చేయడం జరిగింది. సో టోటల్ గా ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ తో, మెయిన్ స్టార్లతో ఈ సినిమా అయితే తీయడం జరిగింది. సౌత్ ఇండియాలో హైప్ అయితే ఆకాశానికి అంటుకుంది. అండ్ ప్రమోషన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే చేశారు, మనందరికి తెలిసింది ఆ టైంలో. అండ్ ఫ్యాన్స్ కి కూడా ఎమోషన్ గా చాలా కనెక్ట్ అయ్యారు.
మన టాలీవుడ్ లో ఏ సినిమాలు తీసినా కూడా నార్త్ వాళ్ళు అడ్డుకోనికే ట్రై చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ హిందీ మార్కెట్ లో మాత్రం సినిమాకి రీచ్ అంత రాలేదు, లిమిటెడ్ గా వచ్చింది. అండ్ బాలీవుడ్ ఆడియన్స్ కి స్టోరీ అనేది కనెక్ట్ అవ్వలేకపోయింది, అంత డెప్త్ గా వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదు. ఇంకా థియేటర్స్ కూడా ప్రాపర్ గా దొరకలేదు డ్యూ టు వార్ మూవీ వల్ల. సైరా నరసింహారెడ్డి మూవీ ఇది హిందీ బెడ్ లో చాలా లిమిటెడ్ స్క్రీన్ లో మాత్రమే వేయడం జరిగింది. సో ఇదంతా వచ్చినప్పటికీ ప్యాట్రియాటిక్ ఫీలింగ్ కాబట్టి నార్త్ ఇండియాలో ఫేడ్ అయిపోయింది. అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నెంబర్ కి వచ్చేసరికి సైరా నరసింహారెడ్డి మూవీ 240 crores అనేది వరల్డ్ వైడ్ గా గ్రాస్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే వార్ మూవీ వచ్చేసి 475 కోట్ల గ్రాస్ అయితే ప్రపంచం మొత్తంలో కలెక్ట్ చేయడం జరిగింది. జైలర్ వర్సెస్ గద్దార్ 2 2023లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్లాష్ జరిగింది. ఒక పక్కన సౌత్ లో మాస్ ఫ్రమ్ క్రియేట్ చేసిన జైలర్ మూవీ అండ్ వేరే పక్కన 22 years తర్వాత రిటర్న్ అయిన బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ గారి గదార్ 2. 2 legendary stars, 2 different worlds and yet they collided on the same weekend. జైలర్ అనే సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ అనే ఒక డైరెక్టర్ అండ్ రజనీకాంత్ గారి వింటేజ్ స్వాగ్ తో కంబ్యాక్ ఇవ్వాలని జైలర్ మూవీ తీయడం జరిగింది. అండ్ మాస్ ఎలివేషన్స్ అండ్ పవర్ఫుల్ అండ్ డైలాగ్స్ ఇంకా అనిరుద్ గారి బీజిఎం తో ఈ మూవీ పవర్ఫుల్ హైప్ నైతే అందుకుంది. అండ్ అలాగే జైలర్ సినిమా చూసుకున్నట్టు చాలా సింపుల్ స్టోరీ, కానీ ప్రజెంటేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకే ఆ ప్రజెంటేషన్ అండ్ ఆ స్టైల్ అండ్ బీజిఎం వల్లనే మన ఆడియన్స్ అనేది ఈ సినిమా చాలా అంటే చాలా కనెక్ట్ అయింది, వాళ్ళకి నచ్చింది కూడా. తమిళనాడు, కర్ణాటక, తెలుగు స్టేట్స్ లో సాలిడ్ రన్ ఇచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఎస్పెషల్లీ యుఏఈ, మలేషియా, సింగపూర్ లో జైలర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో వేరే పక్కన సన్నీ డియోల్ హ్యాస్ సారా సింగ్ ఆల్మోస్ట్ 22 years తర్వాత ఈ మూవీతో కంబ్యాక్ అయితే ఇద్దామని అనుకున్నారు. అండ్ ఎమోషనల్ ప్యాట్రియాటిజం, దేశీ యాక్షన్ అండ్ 2000 వరల్డ్ మిక్స్ అయి ఉంటుంది. అండ్ టైర్ 2, టైర్ 3 ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ కనెక్ట్ అయింది. అండ్ పబ్లిక్ టాక్ ఏంటంటే సేమ్ ఓల్డ్ ఫార్ములా కానీ గూస్ బంప్స్ మాత్రం గ్యారంటీ అని అన్నారు. నార్త్ ఇండియాలో యూపీ, పంజాబ్, బీహార్ లో గద్దర్ 2 సినిమా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. రికార్డ్స్ కూడా బ్రేక్ అయినాయి. అండ్ మెనీ సింగిల్ స్క్రీన్ లో హౌస్ఫుల్ అని కూడా పెట్టేశారంట దాదాపు 2 weeks దాకా. ఎండ్ రిజల్ట్స్ ఏంటంటే 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి, బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. 2 సినిమాల మధ్య ఒక ఈగో క్లాష్ వల్ల అట్లా చూడకపోయినా పర్వాలేదు, ఇది నేను ఎగ్జాంపుల్ అనేది క్లాష్ వల్ల చెప్తా. సో జైలర్ మూవీ సౌత్ లో ఒక స్ట్రోమ్ ని క్రియేట్ చేసింది అండ్ గద్దర్ 2 నార్త్ లో ఒక ఎమోషనల్ క్రియేట్ చేసింది. క్లాష్ అయినప్పటికీ 2 సినిమాలు బ్లాక్ బస్టరే, ఇది రేర్ ఎగ్జాంపుల్. మాస్ క్లాష్ బట్ మ్యూచువల్ విక్టరీ. అండ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ వచ్చేసరికి జైలర్ 605 కోట్లు వరల్డ్ ప్రపంచం మొత్తంలో అయితే గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ గద్దర్ 2 దాదాపు 690 కోట్ల వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్ అయితే రాబట్టింది. అండ్ విక్రమ్ వర్సెస్ సామ్రాట్ పృథ్వీరాజ్, ఈ క్లాస్ యాక్టింగ్ వర్సెస్ లాస్ట్ హైప్. జూన్ 2023లో జరిగిన ఒక సైలెంట్ క్లాష్. మన హీరో కమల్ హాసన్ గారు అండ్ ఇంతో పక్కన అక్షయ్ కుమార్ గారు. ఇది క్లాష్ కాదు కానీ కంపారిజన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో విక్రమ్ అనే సినిమా లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు తన కెరియర్ లో మాస్ కంబ్యాక్ ఇచ్చిన పవర్ఫుల్ ఫిల్మ్. కమల్ హాసన్, విజయ్ సేతుపతి గారు ఈ సినిమాలో అయితే నటించడం జరిగింది. వీళ్ళు ఒక మాన్స్టర్ లాగా నటించారు. స్క్రీన్ పైన ఇచ్చే పర్ఫార్మెన్స్ కి ఇంపాక్ట్ అనేది వేరే లెవెల్ లో ఉంది, మన అందరికి తెలిసింది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ బీజిఎం తో ఈ సినిమా ఒక హైప్ ని అందుకోలేకపోయింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సెటప్ చేసి మూవీ ఒక ఫన్ ఫీస్ట్ లా మార్చారు. ఎలివేషన్, రా ఎమోషన్, స్టైలిష్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కలిపి సౌత్ ఆడియన్స్ కి ఈ మూవీ ఫుల్ గా కనెక్ట్ అయింది. థియేటర్ లో విజిల్స్, ఫైర్ వర్క్స్, ప్యూర్ గూస్ బంప్. విక్రమ్ టర్న్ అవుట్ బ్లాక్ బస్టర్. తమిళనాడులో ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ అయ్యింది. ఓవర్సీస్ లో కూడా స్ట్రాంగ్ గా రన్ అయింది. అండ్ అలాగే బాలీవుడ్ విషయానికి వస్తే మన అక్షయ్ కుమార్ గారి ఇండియాస్ ఐకానిక్ కింగ్ అయిన పృథ్వీరాజ్ గారి బయోపిక్ ఇది. హై బడ్జెట్ అండ్ హిస్టారికల్ ఫిలిం డైరెక్టెడ్ బై చంద్ర ప్రకాష్ గారు. బాలీవుడ్ లో పాన్ ఇండియన్ హైప్ క్రియేట్ చేయాలని చాలా ట్రై చేశారు. కాస్ట్యూమ్స్, బ్యాటిల్ సీన్స్ అండ్ పేట్రియాటిక్ డైలాగ్స్ అన్ని ట్రై చేశారు. కానీ పబ్లిక్ టాక్ ఏంటంటే సినిమా ఉంది కానీ అంత ఎమోషన్ లేదు, కనెక్షన్ లేదు, నార్మల్ గా ఉంది అని అన్నారు. ఏదైనా ఒకటి హిస్టారికల్ ఫిల్మ్స్ లో సోల్ అనేది లేకపోతే ఏ సినిమా అయినా నిలబడలేదు. అండ్ రిజల్ట్స్ ఓపెనింగ్ యావరేజ్, కలెక్షన్ డల్ అండ్ ఈవెన్ అక్షయ్ కుమార్ స్టార్ డమ్ కూడా ఈ సినిమాని సేవ్ చేయలేకపోయింది. అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విషయానికి వచ్చేస్తే విక్రమ్ దాదాపు 440 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అక్షయ్ కుమార్ గారి ఫిల్మ్ 90 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. రాధేశ్యామ్ వర్సెస్ కాశ్మీర్ ఫైల్స్ అండ్ రొమాన్స్ వర్సెస్ రియాలిటీ. మార్చ్ 2023లో ఒక సినిమా రిలీజ్ అయింది. ట్రైలర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి సూపర్ గా జరిగింది. అందువలన ఎక్స్పెక్టేషన్స్ కూడా స్కైకి అందుకున్నాయి, ఆకాశానికి అందుకున్నాయి. మన ప్రభాస్ గారు దీంట్లో మెయిన్ లీడ్. అట్ ద సేమ్ టైమ్ సైలెంట్ గా రిలీజ్ అయిన ఒక లో బడ్జెట్ ఫిలిం ది కాశ్మీర్ ఫైల్స్. ఇది సౌత్ వర్సెస్ నార్త్ కాదు, ఇది హైప్ వర్సెస్ హార్డ్ ట్రూత్ అని చెప్పొచ్చు. రాధేశ్యామ్ లో ప్రభాస్ గారు అండ్ పూజా హెగ్డే గారు లీడ్ రోల్స్ లో అపియర్ అయ్యారు. అండ్ ద ఫిలిం వాస్ సెట్ ఇన్ ఏ 1970 యూరోపియన్ బ్యాక్ డ్రాప్. ద కాన్సెప్ట్ వాస్ యూనిక్, లవ్ వర్సెస్ డెన్సిటీ అండ్ ద మూవీ వాస్ ప్రమోటెడ్ యాజ్ ఎ విజువల్ పోర్ట్రేట్. రాధాకృష్ణ కుమార్ గారి డైరెక్షన్ లో విజువల్ రిచ్ గా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ, లొకేషన్, కాస్ట్యూమ్స్ అన్ని వరల్డ్ క్లాస్ లాగా ఉండేవి. అండ్ బడ్జెట్ కూడా మ్యాసివ్ గానే పెట్టారు, దాదాపు 300 కోట్లకు పైగా. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే
వీక్ స్టోరీ టెల్లింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎమోషన్ కనెక్షన్ వల్ల ఆడియన్స్ చాలా మందికి ఇదంతా కనెక్ట్ అవ్వలేదు. కానీ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ బట్ సోల్ ఈజ్ ఎంప్టీ అని అన్నారు. సౌత్ లో ప్రభాస్ గారి క్రేజ్ వల్ల డీసెంట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి, కానీ లాంగ్ రన్ లో నిలవలేకపోయింది. వర్డ్ ఆఫ్ మౌత్ తగ్గడంతో కలెక్షన్ క్రాష్ అయ్యి డిస్పైట్ హ్యూజ్ ప్రమోషన్ అండ్ స్టార్డమ్ రాధేశ్యామ్ బాక్స్ ఆఫీస్ లో సర్వైవ్ కాలేదు. సేమ్ టైమ్ లో రిలీజ్ అయిన కాశ్మీర్ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్ర గారి డైరెక్షన్ లో వన్ ఆఫ్ ద బోల్డెస్ట్ అండ్ రాయెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఓవర్ ఇండియన్ సినిమా. కాశ్మీర్ లో జరిగిన ఒక ట్రూ స్టోరీ పైన ఈ సినిమా అనేది తీయడం జరిగింది. నో మేజర్ మార్కెటింగ్, నో బిగ్ స్టార్స్, కానీ వన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ అనేది సునామీ లాగా రావడం జరిగింది. పీపుల్ స్టార్టెడ్ క్రైయింగ్ ఇన్ థియేటర్స్ అండ్ ఈవెన్ క్లాప్డ్ అండ్ స్ట్రేంజర్స్ ని కూడా హక్ చేసుకోవడం జరిగింది. సచ్ ఎ డీప్ ఎమోషన్ అనేది బయటకు రావడం జరిగింది. సోషల్ మీడియాలో రియల్ స్టోరీ షేర్ చేసి సినిమాని ఒక మూమెంట్ లాగా మార్చారు. ఆడియన్స్ కి ట్రూత్ అండ్ రా ఎమోషన్స్ కనెక్ట్ అయింది. అండ్ స్మాల్ బడ్జెట్ ఫిలిం 20 కోట్లతో తీసిన ఈ ఫిలిం దాదాపు 340 కోట్ల దాకా కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. అండ్ హిస్టారిక్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అండ్ అప్పుడే రియల్ స్టోరీస్ కి ఉన్న స్టామినా ఏందో తెలిసింది. ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, సినిమా అంటే ఒక కళ, కానీ ఇప్పుడు అది ఒక కాంపిటీషన్ బ్యాటిల్ ఫీల్డ్ లాగా మారిపోయింది. నార్త్ వర్సెస్ సౌత్, మాస్ వర్సెస్ క్లాస్, స్టార్డమ్ వర్సెస్ స్టోరీ టెల్లింగ్. ఈ క్లాసెస్ లో సమ్ టైమ్ కాంటెంట్ విన్ అవుతుంది, సమ్ టైమ్స్ పాలిటిక్స్ డామినేట్ చేస్తుంది. కానీ వన్ థింగ్ క్లియర్, అదేంటంటే ఆడియన్స్ కి ఎప్పుడు కాంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థియేటర్స్ ని కంట్రోల్ చేయొచ్చు, రిలీజ్ డేట్స్ ని బ్లాక్ చేయొచ్చు, వేరే సినిమాలకి స్క్రీన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆడియన్స్ ఒక హార్ట్ ని గెలవాలంటే ప్యూర్ స్టోరీ టెల్లింగ్ వల్లే సాధ్యమవుతుంది. ఈ క్లాషెస్ తో మనకి అర్థమైందంటే ఈగోతో కాదు, కాంటెంట్ తో క్లాష్ చేయొచ్చు. అండ్ సినిమా లవర్స్ కి ఒకటే సైడ్ ఉంటుంది, ది సైడ్ ఆఫ్ గుడ్ స్టోరీ టెల్లింగ్.